అయితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి, స్పోర్ట్స్‌కి ఇచ్చినటువంటిది నేను ఈ రోజు కూడా చాలా ఆనందిస్తాను. హ్మ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, చంద్రబాబు గారు ఒక సైడ్ ఎళ్ళారు. ఆయన సాఫ్ట్‌వేరు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే బ్రాండింగ్ అంటారు దాన్ని. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ బ్రాండింగ్ చేసుకోవటం, తనని బ్రాండ్ చేసుకోవటం అనేటువంటిది ఆయన చేశారు. హ్మ్. దట్ ఈస్ ఎన్ ఎగ్జాక్ట్‌లీ పొలిటికల్ లీడర్‌గా చేసేటువంటిది అదే ఎవరు. హ్మ్. దీనికి నేను ఒక చోట కూడా ఇంకోటి కూడా చెప్తాను. నేను ఇది రెండోసారి చెప్తున్నా. ఒక్కసారి నేను రాయబరేలీ కేస్‌కెళ్ళాను. ఐటీఐ మీరందరూ మీ ఫోన్స్, టెలిఫోన్స్ ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. రాయబరేలీలో ఆ కేసు వాళ్ళు నన్ను పిలిచారు. మా కేసు ఉంది, చాలా పెద్ద కేసు, నువ్వు చూస్తావా అంటే అందుకోసం వెళ్ళాను. ఎందుకు వెళ్ళారంటే రాయబరేలీ ఇందిరాగాంధీ ఉంది కదా, అవును. చూద్దాం అసలు మన చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ రాయబరేలీలో గెలిచింది అంటుంటారు, మనం చూద్దాం. నేను పోయాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నాకు ఆ కేసు వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ వెళ్ళినప్పుడు ఇదే డిసెంబర్ మాసం, బాగా చలి ఉంది. అయినా నేను పెద్ద కేర్ చేసేవాడిని కదా, ఎందుకంటే నా ఢిల్లీ ఆఫీస్లో ఢిల్లీలో నాకు ఆఫీస్ ఉండేది. నేను మామూలుగా తిరుగుతుండేవాడిని, మామూలుగా ఇట్లాగే ఎంత చలి ఉన్నా కూడా. అట్లాగే నేను వెళ్ళిపోయాను. మేము మా మీటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. బయటకు వచ్చి కార్లో కూర్చున్నా. అది అంబాసిడర్ కార్, ఇప్పట్లాగా చక్కగా హీటర్ వేసుకునే కార్లు కాదు, అంబాసిడర్ కార్. అసలు వణికిపోతున్నా, నాకు భయం వేస్తుంది. మధ్యలో డ్రైవర్ ఆపి నాకు టీ ఇస్తూ రైల్వే స్టేషన్కి చేర్చేసాడు మమ్మల్ని. అబ్బా. రైల్వే స్టేషన్ చేర్చిన తర్వాత నేను ఆశ్చర్యపోయి, అంటే చలికి చనిపోతారా అంటే ఎందుకు చనిపోతారో అనుకునేటువంటి కాదు, చలికి ఏ రకంగా ఉంటుంది ఆ యొక్క ఇదే అనేటువంటి స్టేజ్కి రియల్గా ఈవెంట్. ఇక రైల్వే స్టేషన్లో చూస్తే టికెట్లు అక్కడ మన అంత డెవలప్మెంట్ జరగల అప్పటికి. నాకైతే ఆంధ్రప్రదేశ్ అప్పటికే బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఏ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఎవరైనా కానివ్వండి అప్పటికి 2006 అప్పటికే మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. అప్పటికి మీరు రాయబరేలీలో ఆ డెవలప్మెంట్ కనిపించలా, ఏపీలో ఉన్న డెవలప్మెంట్ అయితే కనిపించలేదండి. 2006కి అంతకుముందు బాబు గారు, చంద్రబాబు గారున్నా, చెన్నారెడ్డి గారున్నా, అంతకుముందు ఎవరున్నప్పటికీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది నేను అక్కడ చూడాల. చాలా చిన్న రోడ్డు మీద టీ తాగుతాం, అమ్ముతారు, అది తాగుతాం మనం. ఈ పరిస్థితి ఉందండి. అయితే నేను రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మా వాడు వెళ్ళి అడిగితే లేవంటున్నారు వాళ్ళు. అంటే నిజంగా కూడా అక్కడ రిజర్వేషన్ అన్నీ అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పెద్ద రిజర్వేషన్ ఆఫీసులు ఇవన్నీ ఏమీ లేవు. ఆ స్టేషన్లోనే ఇస్తాడు రిజర్వేషన్లు కూడా. అడిగితే మా వాడు లేదనేసరికి ఇంకా భయంతో ఏంటో ఎట్లా చేద్దామని నేను పోయి, బాబు నక్కో నై బోల్నా మేరకు టికెట్ చాహియే అన్నా. వాడు నక్కో హైదరాబాద్ అని అడిగాడు. చూడండి, అంటే నాకు తెలుసు మొదటి నుంచి నేను తిరుగుతుంటా కదా, నక్కో అనేటువంటి పదం జనరల్గా హైదరాబాద్ అవడమే వాడతాం. మీకు లక్నో ఎక్కడ వాడరా ఎవరు నక్కో అనేటువంటి పదం హైదరాబాద్ పేటెంట్ రైట్ అనుకోండి. నక్కో అన్న అంటే మీరు హైదరాబాద్ అని తెలిసిపోతుంది మనకు అక్కడ. అనగా హైదరాబాద్ అంటే చంద్రబాబు అన్నాడు. అప్పటికి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది ఇక్కడ 2006. కానీ వాడిని అడిగిందంటే చంద్రబాబు అని మా చుట్టం అవుతాడు అన్న హిందీలో. రైట్ అన్నాడు. 10 నిమిషాల్లో బయట కిందకు వచ్చాడు. నన్ను తీసుకుని ఫస్ట్ క్లాస్లో దాంట్లో కూర్చోబెట్టాడు. టీ వచ్చింది, టీసీ వచ్చి నాకు కూర్చొని సరే అడ్జస్ట్ అంటే వాళ్ళ ఉద్దేశంలో నేను చంద్రబాబు చుట్టమని అనేది ఇందులో అనుమానం ఏమీ లేదు. అదేదో అంటారు కదా ప్రాణం మీద చిన్న అని. అయితే మనకు కూడా అందరం రిస్తేదారులమే, నిజంగా చెప్పాలంటే చుట్టాలమే. కులాలు వాడేదో మనం బయటికి మాట్లాడుకున్నా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కదా, కులాల వాళ్ళు మన చుట్టాలే. అందులో పెద్ద మన అబద్ధం అన్నట్టు. అంటే అక్కడ చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ అక్కడ బాగా అది అసలు రైట్. చంద్రబాబు గారిని బ్రాండ్ ఇమేజ్ చేసుకుంటాడు, తను ఇది చేసుకుంటాడు అనేటువంటిది నేను అప్పుడు అనుకున్నా, ఇది చేయకపోతే నేనేమయ్యామన్నా. అయితే తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కూడా అంతే వచ్చింది. ఆయన ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్, అన్నిటికంటే ఆరోగ్యశ్రీ. నేను ఏ స్టేట్ వెళ్ళినా, ఎందుకంటే నాకు అన్ని చోట్ల కూడా ఆఫీసులుగా నేను తిరుగుతుండేవాడిని కేసుల మీద. తిరిగినప్పుడు నాకు అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ చాలా సక్సెస్ అయింది. అందులోనూ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి, ఈ రెండు బ్రహ్మాండంగా వెళ్ళినాయి. అందులో అనుమానం ఏమక్కర్లేదు. అయితే ఇంత వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు గారిని ఈ యొక్క బ్రాండ్ ఇమేజ్లో కానీ మార్కెటింగ్లో ఎవ్వరూ బీట్ చేయలేదు. ఇక ముందు నరేంద్ర మోడీ గారు కూడా బయట ఎక్కడైనా చేసుకున్నారు విదేశాల్లో. ఇండియాలో ఆయన కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంతగా డెవలప్ చేసుకోవాలి. స్టిల్ అంత చేసుకున్నాడు ఆయన. జాగ్రత్తగా చెప్పండి, నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఆయన బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది అన్డౌటెడ్లీ. కానీ దేశంలో చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రాల్లో ఈయనకి లేదు. నేను మళ్ళా చెప్తున్నా, అప్పుడు కూడా నేను ఒక మాట అన్నా, 2004లో డైరెక్ట్ ఎలక్షన్స్ కనుక ఉంటే చంద్రబాబుకు 100 ఓట్లు ఎక్కువ వచ్చేవేమో మిగతా వాళ్ళకంటే. అంతా మీరు కలకట్టా పోండి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపించేవి. మనం ఫారెన్ పోండి, సింగపూర్ పోండి, ఎక్కడే పోండి, చంద్రబాబు గారి గురించి బ్రాండ్, మా ఇదేది హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్, అసలు అది ఎప్పుడు వస్తుందో. అదే ఇప్పుడు విజన్ 2020 ఉంది, అది కూడా నిజానికి అది అంటే వేరే గంటలో అది ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై సమ్ కన్సల్టెన్సీ. అవును, అంతే కదా. నేమ్ ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారికి వచ్చింది.
అది చేసుకోవాలి రాజకీయ నాయకులు అనేవాళ్ళు. అంతేగాని నేను కూర్చుంటాను, నేను చేశాను, ప్రజలు నమ్ముతున్నారు అనేది తప్పు. అది తప్పు. అయితే చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ గురించి పొలిటికల్గా నేను ఎప్పుడు ఎందుకు మాట్లాడినంటే నేనే మా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు కదా అని నవ్వుకుని ఊరుకుంటా. దట్ ఈస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడడానికి లేదు కాబట్టి మాట్లాడేవారు కాదు. అంటే వైఎస్ఆర్ ఎందుకంటే ఉంటే ఓ పక్కన మీరు రెండు ఉన్న పార్టీలు రెండు కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకమే. అటు కాంగ్రెస్, ఇటు మీరు చెప్పిన వైఎస్ఆర్, ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ప్రజారాజ్యం. అదే కాదు ఇక్కడ నేను అనేది ఏంటంటే చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ జనరల్ గా విమర్శిస్తాం బయటకు. నేను ఎప్పుడు విమర్శించేవాడిని కాదు. ఎందుకు విమర్శించేవాడిని కాదు అంటే అది తప్పించి పక్కకి వెళ్ళిపోయేవాడు. స్వీయ అనుభవం కూడా ఉంది. స్వీయ అనుభవం ఉంది కదా, ఇక్కడే ఉంది అంటే. ఓకే. అందువల్ల ఆ రకంగా వచ్చిన తర్వాత నేను జగన్ గారి పార్టీలో చేరాను. సరే మీరు అన్నట్టుగా పనిచేశాను. తర్వాత టీవీల్లో వాటిల్లో అన్నింటిలోనూ బాగానే వచ్చింది. ఆఫ్టర్ దట్ నేను మాకు గౌతమ్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. సరే పార్టీ తరఫున నిలబెట్టిన తర్వాత మనం బయటకు వచ్చి ఇండిపెండెంట్ అని అనుకోలేదు. ఎందుకంటే నేను అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేను పార్టీ తరఫున పోటీ చేయటం అంటే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. పార్టీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇంకో రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయా మనల్ని? అన్ని రాజకీయ పార్టీలు మనం సపోర్ట్ చేసే అవకాశం కావాలి. గౌతమ్ రెడ్డి గారిని కూడా విత్డ్రా చేసేసుకున్నారు కదా తర్వాత. అంటే అక్కడ విత్డ్రా కాదు, అది ఏమైందని చెప్పంటే అక్కడ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ఇవన్నీ చూసిన తర్వాత పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, మనం ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని. అప్పుడు నేను దెన్ ఐ థాట్ ఎస్ నౌ నా ఇది పెట్టచ్చు అన్న. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ రకమైన ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా డైరెక్ట్గా నేను ఒకే అసెంబ్లీ ఎన్నికలకి మాత్రమే మళ్ళీ పోటీ చేస్తానన్న ఒక సంకేతాన్ని తీసుకురావటం అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అవసరం అని అంటారా? అది నిజంగా శుభసూచకం అట్లాంటి విషయాలు? అంటే నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోవటం అనేటువంటిది ఇప్పుడు చెప్పిన కారణం కాదు. కానీ నిజానికి ఆ రోజుల్లో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లోనూ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసేది కాదు. అది కొంతమందికి వదిలేసేవాళ్ళు చాలా వరకు. అందుకనే మీకు కాంగ్రెస్ పార్టీ టైంలో శాసన మండలిలో జరిగినట్టుగా 1958లో అనుకుంటా మనకి శాసన మండలి ఏర్పడింది. 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చాక 85లో ఇదే తీశారు. అప్పటి వరకు మీరు చూడండి, కొడిగేటి రోషయ్య గారు, అవును, జూపుడు యజ్ఞాని గారు, తర్వాత వి రామారావు గారు, పిడతల గారు, మన రంగారెడ్డి గారు, ఈయన తర్వాత ఎస్పీవై రెడ్డి గారు, తర్వాత గిరిధర్రావు గారు, మాణిక్యాలరావు గారు, ఇంకొకటి వాళ్ళు కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్ గా వచ్చిన వాళ్ళు, ఇండిపెండెంట్ గా వచ్చి కూడా వాళ్ళు మాణిక్యాలరావు, మన్నా గిరిధర్రావు గారు సరే సపోర్టెడ్ బై జనసంఘ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైనా ఒక చట్టం కానీ లేకపోతే ఒక ఇది వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు శాసన మండలిలో. మీకు ఆ గ్రేట్ ఇది ఉండేది. శాసన మండలి అంటే ఎల్డర్స్ హౌస్, పెద్దల హౌస్, పెద్దల సభ, అట్లాగే బిహేవ్ చేసేవాళ్ళు ఇంక్లూడింగ్ కాంగ్రెస్. అందుకే ప్రజాస్వామ్యంలో ఆ రోజున శాసన మండలిలో పార్టీలకు అతీతంగా ప్రతి డిస్కషన్ జరిగేది. అది అప్పుడు వాళ్ళ యొక్క ఇది పార్టీ తర్వాత ఏం డెసిషన్ అయినా తీసుకోవచ్చు, కానీ పార్టీలో కాంగ్రెస్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అది దాని మీద తప్పు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉండేవాళ్ళు. రెండోది ఎప్రిషియేట్ చేసేవాళ్ళు. రోసయ్య గారు మాట్లాడుతున్న ఇట్లా వాళ్ళు కనుక ఇచ్చేస్తే మీకు ఎప్రిషియేట్ చేసేవాళ్ళు. ఏది ప్రతిపక్ష నాయకులు. ఆ పరిస్థితి వాళ్ళ ఉందా? పైన రాజ్యసభలోనే లేదు, పెద్దల సభ అంటాం కదా మనం, అక్కడే పార్టీల పరంగా తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అసలు అది 10 సంవత్సరాల నుంచి అసలు అది లేనే లేదు. శాసన మండలి అని చెప్పాలంటే అట్లీస్ట్ ప్రభుత్వం చేసేటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్ళు రాజకీయ అవసరాలనండి కొన్ని ఇబ్బందులతోటి చేస్తారు, కానీ అట్లీస్ట్ దాన్ని ఇట్లా చేయొచ్చు, ప్రత్యామ్నాయంగా మీరు ఇట్లా